నమస్తే, జేఎన్యూస్ స్వాగతం. నా పేరు మన్మథరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. ప్రధాన పార్టీ విందు నామినేషన్ రాజకీయాలపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్వరూప్ గౌర్ తన వివరణను నియమాలను జేఎన్యూస్కి తెలియజేశారు. రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అంతా సాధారణ పరివర్తన నియమావళి అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జిల్లా అంతా అమల్లో ఉంది. అయితే దాని భాగంగా 44 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆర్ఓస్కి, తహసీల్దార్స్ అందరికీ ఈ ఎంసీసీని గట్టిగా అమలు చేయాలనేది వాళ్ళకి నిర్దేశాలు ఇచ్చాము. అయితే ఒక ఎలక్షన్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6625తో పెట్టడం జరిగింది. ఈనాటికి 209 కాల్స్ వచ్చాయి. దాంట్లో 202 ఇప్పటికీ మేము స్పందించి పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా 7 పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ మధ్యలో నామినేషన్స్ ఫైల్ చేయడానికి అభ్యర్థులు వస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఎక్కువ మొత్తంలో జనాలు తరలించి రావడం, అయితే వచ్చినటువంటి వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేయడం, అలాగే ఇతర ప్రలోభాలు పెట్టడం. సాధారణంగా జనంలో వస్తూ ఉంటే 100 మీటర్ పరిధిలోపు ఒక 3 వాహనాలు మరియు అట్లానే నామినేషన్ ఫైల్ చేయడానికి 5 మాత్రమే రావాలా. అయితే బయట ఎంతమంది వచ్చి ఉన్నా సరే వాళ్ళందరి తాలూకా ఎక్స్పెండిచర్ కూడా మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఏదైనా విందు కార్యక్రమం పెడతా ఉంటే అది ప్రవర్తన నియమావళికి అది విరుద్ధంగా ఉంటుంది. ఇట్ ఈస్ అగే వయలేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటివరకు ఇట్లాంటి ఏవైతే మా దృష్టికి వచ్చాయో వాటికి నోటీస్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా చట్టపరమైనటువంటి చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ సంబంధించి కొంతవరకు అది ఎంత అంటే సాధారణంగా 100 మీటర్ పరిధి లోపు అయితే 3 వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ర్యాలీగా వస్తూ ఉంటే వెహికల్స్ రావచ్చు, కానీ ఆ వెహికల్స్కి అన్నిటికీ కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. అయితే తర్వాత కూడా ఏవైనా వెహికల్స్ తిరగాలంటే ఇవన్నీ వెహికల్ పర్మిట్ తీసుకొని జిల్లాలో సింగిల్ విండో పెట్టాము. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గం స్థాయిలో కూడా సింగిల్ విండో అనేది పెట్టడం జరిగింది. కాబట్టి సింగిల్ విండో నుంచి పర్మిషన్ తీసుకొని కన్వెన్సింగ్ వెహికల్స్ తెప్పించాలనేది మేము అభ్యర్థులకి సూచన ఇవ్వడం జరిగింది. ఎన్ని వెహికల్స్ పర్మిషన్ తీసుకుంటారో అన్నిటినీ వాళ్ళ అకౌంట్స్ వాళ్ళు చూపిపెట్టాలా. అండ్ ఏదైతే వెహికల్ పర్మిట్స్ ఉంటాయో అవి 5వ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ నాయకులుగా కోన రవికుమార్ తన నామినేషన్ ఈరోజు వేశారు. ప్రజలు మద్దతుదారులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వహించే రక్తమా నిప్పులాంటి వేగమా
కింజరపు ఎర్రనాయుడు సతీమణి కింజరపు విజయలక్ష్మి పార్లమెంటు అభ్యర్థిగా డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మేడం ఇలా చూడండి. ఇది అయితే అలాగే అర్థం ఇది పాటు ఇవి ఉన్నాయి కదా పార్ట్ త్రీ ఇదంతా గ్యాస్ నో నో డిపెండెంట్గా బాబు రామ్మోహన్ ఓకే అంటే ఆయన అమ్మాని డిపెండెంట్గా చూపించారు కదా అమ్మని బ్రాస్ అమ్మకి సబ్టెన్ ఇచ్చారు. ఓకే రైట్ చేస్తాను. రెండు సెట్లు రిజల్ట్ ఇస్తారు ఎంపీ అభ్యర్థిని రెడ్డి శాంతి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ గురించి తెలుసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ఈమె తన నామినేషన్ను శనివారం నాడు వేయబోతున్నారు. అప్పుడు వీటిలో ఏముంది అసలు కామెంట్స్ కూడా వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గురువారం నాడు 22వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫెస్టివల్ 2014 ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక ఉచిత కూపన్ పొందండి. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా హుండై ఇయాన్ కార్, రెండవ బహుమతిగా హోండా డియో బైక్, మూడవ బహుమతిగా 750 గ్రాముల వెండి గెలుపొందే అద్భుతమైన అవకాశం. కామేశ్వరి గోల్డ్, పాలకొండ రోడ్, శ్రీకాకుళం. నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెర టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. బీజేపీతో టీడీపీ పొత్తు కట్టు. చంద్రబాబు కమల్నాథుల ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆర్ఎస్ఎస్ కర్రపెత్తనంపై అసహనం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు బీజేపీతో పొత్తుకు రామ్ చెప్పేశారు. సీమాంధ్రలో నామినేషన్ల దాఖలకు మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉండగా మీకు నమస్కారం అంటూ పొత్తు నుంచి టీడీపీ తప్పుకుంది. అయితే తెలంగాణలో మాత్రం పొత్తు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. సీమాంధ్రలో ప్రత్యర్థి అభ్యర్థులకు లాభించేందుకు బీజేపీ నేతలు తప్పిదాలు చేస్తున్నారని, బలానికి మించి సీట్లు అడుగుతున్నారని, ఆది నుంచి అసంతృప్తి ఉన్న పొత్తు కుదిరిన తర్వాతే సీట్లు కేటాయింపు, అభ్యర్థుల ఎంపికల్లో ఆర్ఎస్ఎస్ కర్రపెత్తనంతో విసిగి వేసారి చంద్రబాబు కటీఫ్ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ వర్గాలు తెలియజేశాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 4 లోక్సభ, 14 అసెంబ్లీ, 2 ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కేటాయించింది. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చాపురం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి అర్బన్ తదితర స్థానాల్లో బీజేపీ మరీ బలహీనంగా ఉందని, ఈ ప్రభావం లోక్సభ స్థానాలపై పడుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఏలూరు లోక్సభ పరిధిలోనికి వచ్చే కైకలూరు అసెంబ్లీ స్థానాన్ని, నరసరావుపేట లోక్సభ పరిధిలోనికి వచ్చే నరసరావుపేట అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కేటాయించడం వల్ల టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వీరు అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు గంట పాటు ఎవరినీ కలవలేదని, ఏలూరులో ఉన్న ఆయన ఫోన్లోనే మంతనాలు జరిపారని వార్తలు వస్తున్నాయి. వార్డు మెంబర్లుగా కూడా గెలవలేని వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారని, దీనివల్ల పార్టీకి తీవ్ర ఇబ్బంది అని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చేసి చౌదరి వంటి వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు పొత్తులుంటాయని చెప్పి జనంలోకి వెళ్ళగా ఇప్పుడు దానికి రామ్ చెబితే ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. గురువారం నాడు ఈ పరిణామాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విహారయాత్ర విషాదయాత్రగా ముగిసింది. కొరియాలో ప్రమాదం. దక్షిణ కొరియాలో విద్యార్థుల విహారయాత్ర విషాదయాత్రగా ముగిసింది. సముద్రంలో నౌకలో జాలీగా ప్రయాణిస్తున్న పిక్నిక్ వెళ్తున్న విద్యార్థులు అదే సముద్రం ముంచేసింది. ఈ ప్రమాదంలో 281 మంది గల్లంతయ్యారు. నౌకలో ప్రయాణిస్తున్న 459 మందిలో 325 మంది విద్యార్థులేనని, విహారయాత్రకు వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో 6 మరణించగా 165 మంది క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియాలోని అన్సాఫ్ హై స్కూల్ విద్యార్థులతో ఇచియాన్ నుంచి టూరిస్ట్ స్పాట్ అయిన జేజూకు వెళ్తున్న ఫెర్రీ నౌక పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 55 మంది గాయపడ్డారు. ప్రమాద స్థలంలో దాదాపు 87 ఫెర్రీలు, 18 విమానాలతో సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన తమ వారి కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనతో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.